నొద్దుల సంధి ఉప్పల్కెంచి గట్కేసర్ దిక్కుపోయే జనాలకు మస్తు గోసైతుంది. ఎలివేటెడ్ కారిడార్ అని చెప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జి కడుతుర్రు కదా, అగో ఆ బ్రిడ్జి పనులు నత్తకు నడక నేర్పిన తరీకల్నే అవుతున్నాయి. సాగదీసి 5 ఏళ్ల పొద్దు గడిచింది. ఇప్పటికే అటు దిక్కు ప్రయాణం చేసే జనాలు ఎంత గులుక్కుంట పోతుర్రో మన పటాజ్ వార్తలలో కూడా చూపించినాం. అయితే ఈ కాడ నుంచి ఆ పనుల రువ్వడి పెరుగుతుందట. ఎట్లనో మీరే చూడుర్రి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఊరుకుడు పెట్టాలి అని ఆర్డర్ చేసిండు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు. మంగళవారం నాడు సచివాలయంలో మాట ముచ్చట చేసిన మంత్రి సారు 5 ఏళ్ల సంధి పనులు ముక్కి ములిగినట్లే అవుతున్నాయి. ఆ రూట్ల పట్నంకించి బయటికి పోవాలంటే పెద్ద శరణే ఉంది. ఇక తొవ్వంట పోతున్న జనం అయితే ఇంకెప్పుడు అని మస్తు గరమైతురు. గిట్లయితే ఎట్లనయా జబజబ ఒడగొట్టురి అని అధికారులను హుషారు చేసిండట. అంతే మరి, మామూలు టైంలోనే ఉప్పలికించి గట్కేసరి దిక్కు పోవాలంటే మస్తు గోసపడుతురు జనాలు. ఇక పండుగల పబ్బాలు అప్పుడైతే చెప్పవశం లేదు. గట్టిగా 10 కిలోమీటర్లు కూడా లేనితోవా గంటల కమానం టైం పడుతుంది. అయితే ఈ నడుమనేగా బ్రిడ్జి పనులన్నీ దసరా పండుగ వరకు ఒడగొడతాం అని సర్కారులు చెప్పినుండే కదా. అవగా ముచ్చట్ను మల్లోపాలి ముంగటేసుకుంటూ సారు అనుకున్న టైం లోపట్నే పూర్తి చేయాలి, అందరూ సర్కారు మాట దక్కియాలే అని చెప్పిండట. ఇన్నొద్దులు ఏమైందో ఏం పోయిందో గానీ ఇప్పటికన్నా పనుల రువ్వడి వెంచుర్రి. అవసరమైతే 3 షిఫ్టులలో సరిపోని మందిని తీసుకుందాం. పట్నంలో వానలు కూడా పెద్దగా లేవు కాబట్టి రాత్రంతా పనులు నడిచేటట్టు చూసుకోరి అని అధికారులకు ఆర్డర్ చేసిండు మంత్రి. అంతేకాదు, పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయి ఏం కథ అనేది నేనే 10 రోజుల కోపాలు వచ్చి చూస్తా. పనులు మోకందుకుంటే సరే, లేకుంటే మాత్రం కథ వేరే తీరుగుంటుందని హెచ్చరిక చేసిండట. మంచి ముచ్చటే. దినం ఉప్పలకించి బోడుప్పల మీదంగా గట్కేసురు బోర్డు పేద గోసనే ఉంది. అదీగాక బ్రిడ్జి పనులు అయితున్నాయని చెప్పి ఉప్పలకించి బోడుప్పలు పోయేతోవా పురాగ బంద్ పెట్టిరు. దీంతోని పొద్దుకి డ్యూటీలకు పోయేటోళ్ళు, బళ్ళకు పోయేటోళ్ళు, కాలేజీ పోయేటోళ్ళకు మస్తు తిప్పలైతుంది. మరి ఇప్పటికన్నా పనుల రువ్వడి పెరుగుతుందో లేదో చూడాలి.